అధ్యక్ష, జెమినైని అడిగా 25,000 IT ఉద్యోగాలు వస్తే దానివల్ల ప్రతి ఇయర్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని. సుమారుగా 1.8 బిలియన్ నుంచి 2.2 బిలియన్ US$ ప్రతి సంవత్సరం ఒక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పైన ఆ ఇంపాక్ట్ వస్తుంది అధ్యక్ష. ఇది ఒక్క ఉదాహరణ కాగ్నిసెంట్ అధ్యక్ష. ఇంకోటి గూగుల్ అధ్యక్ష. ఇక్కడున్న విశాఖపట్నం శాసనసభ్యులు తెలుసు అధ్యక్ష. గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ వస్తే రహస్యంగా నేను నా కారులో స్వయంగా నేను నడుపుకుంటూ తీసుకెళ్లి ఎక్కడ భూమి కేటాయిస్తాం, వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తాం కమిట్ అయ్యాం అధ్యక్ష. దాని తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు అడిగితే అది కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, ఒక డేటా సెంటర్ కి ప్రత్యేక ఇన్సెంటివ్ పాలసీ తీసుకురావాలి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకురావాలి, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ని చట్టాన్ని సవరణ చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆర్థిక శాఖ మార్చుల్ని అదే విధంగా అశ్విని గారిని కూడా కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అధ్యక్ష ఈ రోజు డేటా సెంటర్స్ కి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఇన్సెంటివ్స్ ఇచ్చింది కనుకనే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని వెనకాల పడ్డారు కనుక ఈ రోజు మీరు చూస్తే భారతదేశంలో అతిపెద్ద FDI ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష $15 బిలియన్ విశాఖపట్నంలో గూగుల్ ఒక మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష.